ముందుగా కొంచెం వాటర్ వేసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి. మీరు ఎక్కువ ఇడ్లీలు పెట్టుకుంటే ఎక్కువ సాల్ట్ వేసుకోవచ్చు. నేను 4 ఇడ్లీలే పెడుతున్నాను కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నాను. 4 ఇడ్లీలు సరిపడా పిండి వేసుకుంటున్నాను నేను. అయితే మీరు కుకింగ్ సోడా ఎప్పుడూ వేసుకోవద్దు, ఈనో వేసుకోండి. ఈనో వేసుకుంటే, కుకింగ్ సోడా వేసుకున్నారంటే ఇడ్లీలు నల్లగా వస్తాయి. అందుకనే ఈనో వేసుకోండి. ఇప్పుడు మనం ఒకే యాంగిల్లో కలపాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇలా స్ప్రెడ్ చేయాలి. తర్వాత మనం ఇందులో ఇడ్లీలు వేసుకుందాము. ఇది నేను కుక్కర్లో పెడతాను. విజిల్ పెట్టకూడదు, కుక్కర్లో పెడుతున్నాను. మూత పెట్టాలి కానీ విజిల్ పెట్టకూడదు. విజిల్ పెడితే అంత చెదిరిపోద్ది ఇడ్లీ అంతా. కొంచెం లో ఫ్లేమ్లో చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకున్నాను. చూడండి, సాఫ్ట్ ఇడ్లీ రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఉన్నాయి. ఈ చట్నీ కూడా రెడీగా ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐకాన్ బెల్ బటన్ నొక్కండి. మీరు కూడా తప్పకుండా ఈనో వేసి ఇడ్లీ చేయండి. నమస్తే.